హరి ఓం. ఓం శ్రీ వీరాంజనేయ స్వామినే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఒకసారి సీతమ్మ తల్లి వాళ్ళ బంధువులకి పనివారాలన్నిటికీ అందరికీ కూడాను ఆహారం తయారు చేయించి వడ్డిచ్చే సమయానికి మన ఆంజనేయ స్వామి పోతాడంట ఆ స్థలం లేకి. ఆంజనేయ స్వామి చూడండి, సీతమ్మ తల్లి తన బిడ్డ వచ్చాడు కాబట్టి నాయన రాపుత్ర భోజనం చేద్దు అని అంటదంట ఆ తల్లి. అనగానే ఆంజనేయ స్వామికి నా తల్లి పిలిచిందే భోజనానికి అని చెప్పేసి పోయేసి కూర్చుంటాడంట. ఆ తల్లి వడ్డిస్తా ఉన్నది. మన స్వామి ఏంటంటే తలకాయ ఎత్తకుండానే తింటానే ఉన్నాడంట. వడ్డిస్తూ ఉంది, తింటూనే ఉన్నాడు. అక్కడ వండిన పలహారాలు మొత్తం కూడాను వడ్డిచ్చేసింది, మొత్తం తినేసాడు. ఇంకా పెట్టాలంటే మళ్ళీ వంట చేయాల్సిన అవసరం ఉండాలి. అర్థం కాలేదు, ఇంతమందికి వండిన అన్నం అంతా తినేసాడు, పాము బిడ్డ ఎంతో ఆకలి కొని ఉన్నాడు కావాలా, ఇప్పుడు మళ్ళీ ఆహారం కావాలంటే అతను కూర్చోబెట్టి మనం వంట చేయలేం కాదని చెప్పి భయపడేసి పరిగెత్తుకుంటా శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వెళ్తాదంట. స్వామి స్వామి ఇట్లా ఆంజనేయుడు వచ్చాడు, ఆకలితో ఉన్నాడు కావాలా, ఆహారం తింటూ రానాయన కూర్చున్నాడు, అన్నం వడ్డిస్తా ఉన్నాను, అందరికి వడ్డిందంతా వడ్డిచ్చాను, మొత్తం తినేశాడు స్వామి, ఆహారం అయితే అయిపోయింది కానీ అతనేమో అక్కడి నుంచి లేవట్లేదు, ఏం చేయాలా అని అడిగిందంట. శ్రీరామచంద్ర ప్రభు ఉండి నవ్వి ఆయన చెప్తాడంట, లాస్ట్ లో ఒక మెతుకున్నా గానీ దాన్ని శ్రీరామ అని చెప్పి ఆ ఇస్తర్లో పెట్టు తల్లి, అతనికి తృప్తిగా లేస్తాడు అని చెప్తాడంట. ఆ తల్లి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ఊడిసి ఆ పాత్రలో ఉన్న ఆహారాన్ని అంతా కూడా ముద్దగా చేసి రామచంద్ర ప్రభువుని తలుచుకుంటూ ఆ ఇస్తర్లో పెడుతుందంట. ఎప్పుడైతే ఆ ఆహారం అతను చూసి అది తినంగానే కడుపు నిండిపోయి తేపుతూ, తల్లి నాకు ఆహారం సరిపోయింది తల్లి, కడుపు నిండా భోజనం పెట్టావు అని చెప్పేసి ఆ తల్లి పాదాలకి నమస్కరించి లేస్తాడంట. సో అదే విధంగా ఎవరు కూడాను ప్రేమగా వడ్డించినప్పుడు ప్రేమగానే తినాలండి. కొంతమంది ఏంటంటే ప్రేమగా వడ్డించినా కానీ వాళ్ళు అలాంటి ఎనర్జీ లేదనుకోండి, దాంట్లో కూడా తప్పులు ఎతుకుతూ ఉంటారు. అలా ఎతకకూడదండి. సో వడ్డించే వాళ్ళు కూడాను ప్రేమగానే వడ్డించాలి. కొంతమంది మొహం ఆడడానికో ఇంకొక రకంగానూ కూడా వడ్డిస్తూ ఉంటారు. సో అలా వడ్డించినా కానీ ఫలితం రాదు. వడ్డించే వాళ్ళు ప్రేమగా వడ్డించాలి, తినేవాళ్ళు కూడాను ఆ గౌరవాన్ని తీసుకొని గౌరవంగానే చూడాలి. సో అలా చూస్తేనే ఇద్దరికీ ఫలితం ఉంటుందండి. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వీరాంజనేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః.